హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు చికెన్తో మనం కొత్తగా ట్రై చేద్దాం. ఈరోజు కుండ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాము. అది ఫ్రెష్గా కడిగి అందులో పుదీనా, కొత్తిమీర కడిగి వేసుకుందాము. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం చిన్న టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా అన్నీ వేసుకున్న తర్వాత అందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. పీసెస్ అన్నిటికీ అంతా కారం పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. అలా అని గట్టిగా పిసుకోకూడదు, స్మూత్గా అటు ఇటు అంటూ ఉండాలి. ఓకే, కారం ముక్కలకంతా ఇలా పట్టించిన తర్వాత ముందుగా కుండను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి కొంచెం కుండలో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కుండలో వేసుకోవాలి. కొంచెం మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కుండలో వేసుకున్న తర్వాత ఇలా గ్యాస్ పైన పెట్టుకోండి. మీకు వీలు ఉంటే కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైన కూడా ఒక చిన్న కుండ తీసుకొని అందులో వాటర్ పోసి దానిపైన ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. మధ్యలో ఒకసారి తీసి కలపండి. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. అందులో పైన పెట్టిన నీరు కొంచెం కిందికి దిగుతూ ఉంటుంది. అలా సూపులా తయారవుతుంది. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ పైనది చిన్న కుండ పెట్టుకుందాము. పైన మళ్ళీ కుండ పెట్టుకొని కలిపిన తర్వాత ఇలా మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి తీసి ఇట్లా ఒక 20 మినిట్స్ తర్వాత కలుపుకుందాము. ఓకే, ఇది కుండ చికెన్ రెడీ అయిందండి. అందులో లాస్ట్కి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. సూపు అనేది కూడా చిక్కగా అవుతుంది లాస్ట్కి నిమ్మకాయ పిండుకోవడం వల్ల. నిమ్మకాయ పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి వెయిట్ చేసుకోవాలి. సూప్ చిక్కగా అయ్యేంత వరకు.
ఓకే, మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇది కుండ చికెన్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.